ఏమైందో ప్రజలే చూశారు, ప్రజలే గుణపాఠం చెప్పారు. అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం చాలా చాలా బాధాకరం. ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. అందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్లు నా తీరుమని ఇప్పుడు ఉన్నాయి. తొందరలోనే అయినా మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఏమన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. మీ అబ్బాయిల్లో చాలా మంది ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్ పూర్తిగా తెరవలేదు అంటున్నారు, బాధపడుతున్నారు మీ అభిమానులు చాలా మంది. అంటే ఒక్క నిమిషం లేదు తప్ప. ఆయన ఏమన్నారు, తెరసాను పూర్తిగా తెరలేదు అన్నాడు. నేను ఒక్క నిమిషం స్వామి, ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఆయన ఏమన్నాడు, తెరసారు సార్ పూర్తిగా తెరలేదు. అక్కడ ఒప్పుకున్నాడుగా తెరసాను. బాస్ నేను రెడ్ బుక్ ఏం రాశాను, ఏం చెప్పాను, నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరికి వచ్చి, అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను, చెప్పండి అన్న. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని ఆయన చెప్పారు. చూడండి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. బాధ అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటా ఈరోజు నేను, ఎందుకంటే మనసులో పడిపోయింది నాకు. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారని ఉదాహరణ. పోస్టింగ్స్కి వచ్చి గల చాలా క్లారిటీగా పార్టీ మొత్తం వివరాలు సేకరించింది. మేము కూడా మనుషులమే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు 1-2 అటు ఇటు అవ్వచ్చు, సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు చూస్తే ఇప్పుడు చాలా దాదాపు 3 IPS అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలామంది కూడా ఇంకా పోస్టింగ్లో కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ, మేము ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్. అన్ని వివరాలు కొనుక్కోవాలి, రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు 2వ ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పా, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం స్వామి. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు. అసలు ఆ ప్రస్తావన ఎక్కడ వచ్చిందో ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి, లేదంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నేసెస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది. మళ్ళీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపా వాళ్ళకి ఇంత కంగారు? అంటే వాళ్ళకి ఇంకేం దొరకట్లేదు, ఇదే మాట్లాడతారు. అది వాళ్ళ పరిస్థితి. అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నా, సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హానికరం. వెళ్ళమని చెప్పండి అమ్మా. 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి కనుక ఒక 2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజలు కష్టకాలాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? విచిత్రం ఏంటో తెలుసా? ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు. 2 అది ఒకటి 6-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట, 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేనే ఆశ్చర్యపోయా. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆనంలో తిరగాలి, దాంట్లో డౌట్లే కాదని నేను అన్నట్లా. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నారు, అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు. ఎప్పుడైనా తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా?
ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక 100 మీటర్ల దూరం. పొరపాటు నేను శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేసేవారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు. ఎందుకు భయపడ్డాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం చేశారు ప్రజావేదిక, ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు లేవు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ మధ్య ఉన్న తేడా. జూలై 12వ తేదీన శాంపిల్ తీశారు, అక్టోబర్ 23వ తేదీన ఈ ప్రకటన జారీ చేశారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన లడ్డు వివాదాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే మా మీద పురస్కరించారు మాజీ స్పీకర్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. టీటీడీ నిబంధనలో 250 కోట్ల కన్నా టర్న్ ఓవర్ ఎక్కువ కంపెనీకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఉంది. ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నా.